ఈరోజు వీడియోలో ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఇఫ్ tan theta is equal to 5/9, then 18 sin theta minus 7 cos theta by 9 sin theta plus 11 cos theta is equal to ఎంత? దీన్ని సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ tan theta వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనకి క్వశ్చన్లో ఏదుంది, సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ఉన్నాయి. మనకి వాల్యూ ఏది ఇచ్చాడు, tan theta వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ట్యాన్ ఈ క్వశ్చన్లో ఇచ్చే దానిలో ట్యాన్కి మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. సైన్ ఇచ్చాడు కాబట్టి ట్యాన్లో మారాలంటే సైన్ బై కాస్ వేస్తే మనకి ట్యాన్లో మారుతుంది. కాబట్టి ఈ పై టర్మ్ని కాస్తో డివైడ్ చేయండి, అలాగే కింద టర్మ్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేయండి. చేసేటప్పుడు చూడండి, 18 సైన్ థీటా బై కాస్ థీటా minus 7 cos theta by cos theta by 9 sin theta by cos theta plus 11 cos theta by cos theta. ఇలా వస్తుంది. అంటే పై టర్మ్ మొత్తం కాస్ థీటా బై కాస్ థీటాతో డివైడ్ చేసాం, ఇక్కడ కూడా కాస్ థీటాతో డివైడ్ చేసాం. ఇక్కడ కాస్ థీటా పోతుంది, కాస్ థీటా పోతుంది. మనకి చూడండి 18 సైన్ థీటా బై కాస్ థీటా ఉంది. సైన్ థీటా బై కాస్ థీటా ఏంటి, ట్యాన్ థీటా వాల్యూ ఎంత, 5/9. ఎంత, 5/9 మైనస్ 7 ఇంటూ కాస్ థీటా బై కాస్ థీటా పోతే ఎంత మిగులుతుంది, మనకి 1 మిగులుతుంది. అలాగే 9 ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఎంత, ట్యాన్ థీటా వాల్యూ ఎంత, 5/9 ప్లస్ 11 ఇంటూ కాస్ థీటా పోతే 1 మిగులుతుంది. ఇక్కడ 9తో కట్ చేస్తే 9 1 జా 9 2 జా 18, 9కి పోతుంది. మనకి చూడండి ఇక్కడ 2 5 ఎంత, 10 మైనస్ 7 ఎంత, 3. ఇక్కడ ఎంత మిగిలింది, మనకి 5 మిగిలింది. ఇక్కడ ఎంత ఉంది, 11 ఉంది. 5 ప్లస్ 11 ఎంత, 16. ఎంత, 3/16 మనకి ఆన్సర్ అవుతుంది. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.